హాయ్ ఎవ్రీవన్. చామదుంపల పులుసు కానీ చామదుంపల ఫ్రై, వేపుడు ఇట్లా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా అండి. నాకైతే ఫ్రై కన్నా చామదుంపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది నేను, మా అత్తమ్మనే. మా ఆయన, పిల్లలు, మా మమ్మీ అయితే ఎక్కువ ఎవరు తినరు. ఇష్టంగా తినేది అయితే మేమిద్దరమే. కానీ నాకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చూపిస్తా చూడండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ ఇక్కడ పెట్టేసుకొని చూపిస్తున్నాను. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా మంచిగా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే చామగడ్డలను అయితే ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని అయితే కుక్కర్లో పెట్టేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే దాన్ని అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత తీసేసుకొని పొట్టు తీసేసుకొని కొంచెం చిన్న గడ్డలు అయితే అలానే ఉంచేసుకోండి. లేకుంటే 2-3 వక్కలు అయితే చేసుకొని, నేనైతే కొంచెం పెద్ద గడ్డలు తీసుకున్నా కాబట్టి మధ్యలోకి అయితే మిడిల్లోకి అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కడాయి పెట్టేసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి అయితే ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈరోజు నేను వీడియో షూట్ చేసే టైంలోనే పవర్ పోయింది, అందుకే కొంచెం క్లియర్గా లేదండి. కొంచెం అడ్జస్ట్ కాండి. అందుకే నేను మొత్తం క్లియర్గా మీకైతే చెప్తున్నాను ప్రాసెస్ అంతా. కొంచెం మగ్గిపోయినాకనైతే అందులోకి అయితే పసుపు అయితే వేసేసుకోండి. పసుపు వేసుకున్నాక అయితే కొంచెం మగ్గించుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు కానీ చిన్న సైజులో 2 టమాటాలు అయితే కట్ చేసేసుకోండి. ఎక్కువ టమాటా వేసుకున్నా కొంచెం పులుపు అనేది ఉంటుంది, ఎందుకంటే చింతపండు రసం పోస్తాం కాబట్టి. టమాటా వేసేసుకున్నాకనైతే మొత్తం టమాటాను కూడా మంచిగా మగ్గనియాలి. చూసారా, టమాటా కొంచెం మగ్గిపోయాక అయితే నేను మర్చిపోయానండి, ఫస్టే కొంచెం ఉల్లిగడ్డ వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇక టమాటా వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉందనేసి నేనైతే కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఈ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం మగ్గే వరకు అయితే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోండి. తర్వాతనైతే ఇదంతా మగ్గిపోయాక చామగడ్డలు, ఉడకబెట్టుకున్న చామగడ్డలు వేసుకొని అందులోకి ఉప్పు, కారము ఇవన్నీ వేసుకొని అయితే కలిపి పెట్టేసుకోండి. ఉప్పు, కారం అనేది ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత రసం వేసినాక వేస్తే అసలు టేస్ట్ బాగుండదు. ఇప్పుడే వేసేసుకొని దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఒక 2 నుండి 3 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. అట్లా ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. చూసారా, ఉప్పు, కారం మొత్తము వక్కలకు పట్టే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పవర్ అయితే నేను వీడియో షూట్ చేసి అయిపోయే వరకు అయితే రాలేదు. ఇక నేను స్టార్ట్ చేశాను కదా ప్రాసెస్ అనేది, వీడియో అట్లనే కంటిన్యూ చేసేసానండి. మొత్తం 2 నుండి 3 మినిట్స్కి అయితే ఫ్రై అయిపోయాకనే అయితే ఇప్పుడు ఇందులో అయితే మనం చింతపండు నానబెట్టుకున్న రసం అయితే ఇందులోకి అయితే పోసేసుకోవాలండి. కొంచెం నేను లైట్గానే చింతపండు రసం తీసుకున్నాను, మరీ చిక్కగా అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని అయితే ఇక మొత్తం మంచిగా మసలు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని మంచిగా మసలు పెట్టేసుకోవాలి. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం పొంగుకి వచ్చినాక గరం మసాలా ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ఆ గరం మసాలా కూడా కొంచెం చూస్ చేసుకోండి, కొంచెం ఘాటున్నా బాగుండదు. కానీ చామగడ్డల పులుసుకి అయితే గరం మసాలా, ధనియాల పొడి మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఇది గరం మసాలా వేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోండి. కానీ కొత్తిమీర లాస్ట్లో వేసుకోండి, నేనైతే కొంచెం ముందే వేసుకున్నాను. స్టవ్ బంద్ చేసే టైంలో వేసేసుకోండి. ఇక కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకున్నారంటే మనకు చామగడ్డ పులుసు అయితే అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ చేయండి.